ఒక దొంగ దొంగతనం చేస్తే పాపం తగులుతుంది. కాని చూసి కూడా ఏమీ చెయ్యకుండా ఉండేవాడికి పాపం లేదా? తప్పు చెయ్యకపోయినా తప్పు జరుగుతుంటే మౌనంగా ఉండటం కూడా తప్పేనా? ఈ ప్రశ్నకి సమాధానం చెబుతుంది ముగ్గురు దొంగల కథ. చివరి వరకు వింటే మీరు చేసిన ఒక చిన్న మౌనం కూడా మీ కర్మలో భాగమే అని అర్థమవుతుంది. మనలో చాలామంది అనుకుంటాం, నేను ఎవర్నీ బాధపెట్టలేదు, నేను తప్పు చెయ్యలేదు. కాని కర్మ ఇక్కడే మనల్ని ప్రశ్నిస్తుంది. ఈ కథ దొంగల గురించి కాదు, దొంగతనం గురించి కాదు, మన మనసు గురించే. ఒకచోట ముగ్గురు దొంగలు కలిసి ప్రయాణం చేస్తున్నారు. వాళ్లు దొంగతనం చేస్తూ జీవించడమే అలవాటుగా చేసుకున్నారు. అది తప్పు అనే భావన కూడా వాళ్లకు మెల్లగా తగ్గిపోయింది. ఒకరోజు వాళ్లకు ఒంటరిగా ప్రయాణం చేస్తున్న ఒక మనిషి కనిపిస్తాడు. అతని దగ్గర ఏదో విలువైనది ఉండొచ్చని వాళ్లు అనుమానిస్తారు. వెంటనే అతన్ని ఆపి తమ దగ్గర ఉన్నదంతా ఇవ్వమని బెదిరిస్తారు. ఆ మనిషి చాలా ప్రశాంతంగా ఇలా అంటాడు, నా దగ్గర ధనం లేదు, మీరు కోరుకునే ఏ వస్తువూ నాకు లేదు. దొంగలకు ఇది నమ్మకం కలగదు. వాళ్లు అతన్ని పూర్తిగా తనిఖీ చేస్తారు. నిజంగానే ఏమీ దొరకదు. అప్పుడొక దొంగ అంటాడు, ఇతను నిజం చెబుతున్నాడు, వదిలేయాలి. కాని మిగతా ఇద్దరూ ఒప్పుకోరు. ఇలా అమాయకంగా మాట్లాడేవాళ్లే ఏదో దాచిపెడతారు అని వాళ్లు అనుకుంటారు. వాళ్లు అతన్ని కొట్టడం మొదలుపెడతారు. అతను ఎంత వేడుకున్నా వాళ్లు వినరు. చివరికి ఏమీ దొరకకపోయినా అతన్ని బాధపెట్టి దారి పక్కన వదిలేసి వెళ్ళిపోతారు. కాలం గడిచిన తర్వాత ఒకరోజు ముగ్గురు దొంగలు తమ మధ్య ఒక ప్రశ్నను చర్చించుకుంటారు. ఈ సంఘటనలో ఎవరికి పాపం అంటుకుంది? మొదటి దొంగ అంటాడు, నేను కొట్టలేదు, కేవలం చూశాను, అందుకే నాకు పాపం ఉండదు. రెండో దొంగ అంటాడు, నేను కొట్టానుగాని చంపలేదు, కాబట్టి నాకు ఉండదు. మూడో దొంగంటాడు, నేనే ఎక్కువ హింసించాను, అందుకే నాకు ఒక్కడికే పాపం. అప్పుడు అక్కడున్న ఒక జ్ఞానవంతుడు వాళ్ల మాటలు విని ఇలా అంటాడు, మీ ముగ్గురికీ పాపం తగులుతుంది. వాళ్లు ఆశ్చర్యపోతారు. ఆ జ్ఞానవంతుడు చెప్పాడు, అన్యాయం చెయ్యడం మాత్రమే కాదు, అన్యాయం జరుగుతుంటే ఆపకపోవడం కూడా కర్మే. ఒకడు కొట్టాడు, ఒకడు ప్రోత్సహించాడు, మరొకడు మౌనంగా ఉన్నాడు. కాని ముగ్గురు అన్యాయానికి కారణమే. ఈ కథ మనకి ఒక విషయం స్పష్టంగా చెబుతుంది, తప్పు చెయ్యడమే కాదు, తప్పు జరుగుతుంటే చూడడమే కూడా తప్పు. మన జీవితంలో కూడా తెలియకుండానే మన మౌనం ఎవరినో బాధపెడుతుంటుంది. అదే కర్మ. ఈ కథ మీ మనసుని తాకితే ఒక లైక్ ఇవ్వండి. ఎవరికైనా ఇవి ఉపయోగపడుతుందనిపిస్తే షేర్ చెయ్యండి. ఇలాంటి మరికొన్ని విషయాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.